హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే పసుపు పంట ఉంటుంది కదా, అది ఎలా మన మొదట్లో అంటే పంట ఎలా వేస్తారో అక్కడ మీకు చూపించాలనుకున్నాను. మనతో పాటు ఇక్కడ ఫార్మర్, ఈ పొలానికి సంబంధించిన ఫార్మర్ కూడా ఉన్నారు. వారిని అడిగి ఆ పసుపు పంట ఎలా పండుతుంది దాని గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటండి? కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు. పసుపు పంట ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నా. ఓకే, ఎన్ని నెలలు పడుతుందండి పంట చేతికి రావడానికి? జూలై నుంచి ఫిబ్రవరి వరకు. జూలై నుంచి ఫిబ్రవరి వరకు. అంటే ఇది అంటే ఎరువులు అవి ఎక్కువ వేసి పండించాలా? అంటే ఎరువులు లేకుండా మామూలుగా ఆర్గానిక్ గా చేస్తే ఏం లేదు, మామూలుగా పొద్దులే ఇది జొన్న దీన్ని కట్టర కొట్టించా. ఓకే, అందుకని ఇప్పుడు ఇది రెండు సార్లు దుక్కి వేసాం. మరి మీరు పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ వస్తాయండి? అంటే గిట్టుబాటు ధర? గిట్టుబాటు ధర అంటేనేమో వచ్చింది, ఓకే, లేదంటే లేదు. చేతి ఓకే, రెండో పంట వేసే అవకాశం లేదు కనుక ఈ పంట మీద అప్పటి నుంచి నడుపుతా ఉన్నాము, అట్లాగే నడుస్తున్నాయి. ఓకే, దీన్ని ఏం చేస్తారండి మరి? మీరు వేరే వాళ్ళకి అమ్మేస్తారా? మీరే ఏమన్నా దీన్ని వేరే వాళ్ళకి అమ్మటమే? ఓకే, నిన్న దాకా 5,000 ఉంది ఇత్తనం, ఇప్పుడు ఇవాళ ఆ ఇత్తనం 7,000. ఇప్పుడు మొన్న పండింది ఉంది 10,000 ఎండు సరుకు. ఓకే, 10,000 200 లేదు రేట్. మరి మీరే దాన్ని ఆ విత్తనాన్ని దాచుకుని మళ్ళీ పంటకి వేసుకోవడానికి ఇక్కడ దగ్గరలో మార్కెట్ మంచిది అయితే ఉంటది, లేదంటే మనం కొలిపర పోయి కొనుక్కోసుకోవటం. అది కష్టంగా ఉంటది కదా. మరి ఈ కూలీలు అవి వాళ్ళు దొరుకుతారా అండి? అంటే మీరు వేయడానికి రమ్మన్నప్పుడు వాళ్ళే వస్తారు, పడంటి వాళ్ళు ఏడొచ్చి లారీ దింపుని అమ్ముకుపోతారు. ఓకే, అక్కడ నుంచి విత్తనాలు ఎత్తుకొచ్చి అమ్ముకుపోతాడు. ఓకే, అదే జరిగింది. ఓకే, ఇక్కడ మీకు కూలీలు అది అందుబాటులోనే ఉంటారండి? మా ఊళ్ళో కూలీలు వస్తారు. ఓకే, అంటే ఇప్పుడు కొంచెం బిజీగా అయిపోయారు కదా అందరూ, మరి కూలీలు దొరకని పరిస్థితి అయిపోయింది. ఇవన్నీ చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. మరి వ్యవసాయం అంతా ఒక మాలే సాగింది, ఇక అట్టగా సరిపెట్టుకుని పోవటమే. అదే ఒకటి వేయాల్సింది ఉంది, ఈ మటు సరిపెడుతున్నాం. రేపొద్దున. ఓకే, మీరేం చదువుకున్నారు? నేనా 3వ తరగతి దాకా చదివా, అది కానీ ఈ 2 అక్షరాలు కూడా చదువుతున్నా. 3 వరకు ఎందుకు చదువుకున్న తర్వాత చదవాలనిపించలేదా? మా నాన్న మా అమ్మ ఇది ఇంట పెట్టారు. ఓకే, ఓకే, ఇక మీకు వ్యవసాయం అంటే ఇష్టంతో వ్యవసాయమే చేస్తున్నారు? అప్పటి నుంచి వ్యవసాయమే, 3వ తరగతి వరకే. మరి ఇది పంట చేతికి వచ్చినప్పుడు, వరదలు అవి వచ్చినప్పుడు మీకు కొంచెం టెన్షన్ గా అనిపిస్తుందా? అంటే టెన్షన్ గా ఏముందమ్మా, నిద్ర పట్టని రాత్రులు పోయినాయి కదా. అవును, పోయిన సంవత్సరం వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు అటు వదిలేసి. ఓకే, వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు అటువైపు వేసినప్పుడు పసుపు మునిగిపోతుంది, అప్పుడు నిద్ర కూడా పట్టదేమో. మరి ఇంకా ఈ శాఖ అంతా పోయినట్టుగా. అరే చాలా. ఎడ్లు బండి ఉన్నాయండి మీకు? ఎడ్లు బండి మీ సొంతమేనా? ఓకే, ఓకే అండి. మళ్ళీ మీ పసుపు పంట మొలకలు వచ్చాక మళ్ళీ అప్పుడు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడరు కానీ మళ్ళీ నన్ను మాట్లాడాలంటే 40 రోజులు దాటినాక. సరే, 40 రోజుల తర్వాత మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇది ఎలా పెరుగుతుందో మళ్ళీ చూద్దాం. 41 రోజు రండి, మాట్లాడుకుందాం. ఓకే.
జోషిక్ రామిరెడ్డా. ఏం చేస్తున్నావు ఇవాళ? హాలిడేనా? స్కూల్ లేదా? లేదు. అందుకని నువ్వు కూడా పొలానికి వస్తావా? నీకు ఇష్టమా ఫార్మింగ్ అంటే? ఇష్టమా? ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అవుతావా? ఓకే. డాక్టర్ అయినాక అప్పుడప్పుడు పొలానికి వస్తావా మరి? రావా ఇంకా? డాక్టర్ అయిన తర్వాత ఇంకా పొలం వైపు చూడవా? దేని మీద? ఈ చేత్తోనన్నా? ఓకే. హే పసుపు పంట మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా. మార్కెట్ లో అందుబాటులో ఉండే పసుపు ఫుల్ మనకి కలర్స్ అవి వేసి మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. దానికన్నా ఇక్కడ నేలలో పండే పసుపుని మనమే సొంతంగా పసుపులా తయారు చేసుకుని కూరల్లో కానీ లేదా మొహానికి పచ్చి పసుపు అయితే మొహానికి అప్లై చేసుకుంటారు, నలుగులాగా పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది, కెమికల్స్ ఏమీ యాడ్ చేయకుండా ఉండొచ్చు. అలాగే కొంత పసుపుని బాయిల్ చేస్తారు. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఆ వ్లాగ్ మీకు చేసి చూపించడం వీలు కుదిరినప్పుడు చేసి చూపిస్తాను మీకు ఎలా ఉడికిస్తారు అనేది. అది మనం ఇంట్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం 150-200 degrees దగ్గర బాయిల్ చేసుకుని దాన్ని ఎండపెట్టుకుని అది బాగా ఎండిన తర్వాత దాన్ని మెత్తగా పొడిలా చేసుకుని దాన్ని మనం వంటల్లో ఉపయోగించడం ద్వారా మన బాడీకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. మార్కెట్లో పసుపు కొనుక్కోకుండా ఇలా మన ఫార్మర్ దగ్గర పసుపు దొరికితే అందుబాటులో తీసుకుని మీరే స్వయంగా మీ పసుపుని తయారు చేసుకోవచ్చు.